హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆచి రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పన్నీర్ బటర్ మసాలా. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే సింపుల్గా కూడా చేసేసుకుందాము. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టేశాను. దాంట్లో బటర్ వేస్తున్నాను. అయితే బటర్ మసాలా కాబట్టి నేను కొంచెం కూడా ఆయిల్ వేయట్లేదు. అంటే ఆనియన్ వేయించుకోవడానికి ఆయిల్ వేసుకోవచ్చు, కానీ ఇక నేను మొత్తం అంతా కూడా బటర్ తోటే చేస్తున్నాను. ఈ బటర్ కొంచెం అలా మెల్ట్ అయిన తర్వాత దాంట్లో ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. ఒక 3 ఆనియన్స్ పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసాను, ఎందుకంటే వీటిని మనం గ్రైండ్ చేసేసుకుంటాం కాబట్టి ఇలా పెద్ద ముక్కలుగానే కట్ చేసి వేసుకోవాలి. మీడియం సైజు 3 ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి. అలాగే మీడియం సైజు ఒక 4 టొమాటోస్ని కూడా ముక్కలుగా కట్ చేసి వేసేసుకుందాము, పెద్ద ముక్కలుగా. దాంట్లోనే జీడిపప్పు వేసుకోవాలి, కాజు, ఒక గుప్పెడు జీడిపప్పు కూడా మనం ఇలా వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత వీటిని బాగా వేయించుకుందాము. ఈ బటర్లోనే ఇవి వేయించుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుంది. అయితే ఈ పేస్ట్ పచ్చిది కూడా మనం చేసుకోవచ్చు, ఇలా వేయించకుండా. ఆనియన్స్, టొమాటోస్, జీడిపప్పు పచ్చి పేస్ట్ని కూడా మనం వేసుకోవచ్చు, కానీ అప్పుడు ఆయిల్లో బాగా వేగాలి, లేదంటే కర్రీ పచ్చివాసన వస్తుంది. ఇలా మనం వేయించుకుని గ్రైండ్ చేసుకున్నాము అంటే తొందరగా వేగిపోతుంది, కాబట్టి మనకు ప్రాబ్లం ఉండదు. పేస్ట్ అనేది మాడుతుంది కదా, అది ఎక్కువ వేగాలన్నా కూడా మాడిపోతుంది. ఇలా వేయించుకుని చేసుకున్నామంటే తక్కువగా వేయించుకోవచ్చు, కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు దీంట్లోనే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాము. అయితే ఇవి ఎలాగా గ్రైండ్ చేస్తున్నాం కాబట్టి మనం అల్లం ముక్క, వెల్లుల్లి రేకలు కూడా వేసేసుకోవచ్చు, పేస్ట్ ఏం అవసరం లేదు. వాటిని కూడా వీటితో కలిపి గ్రైండ్ చేసేసుకోవచ్చు. నా దగ్గర ఆల్రెడీ పేస్ట్ ఉంది కాబట్టి నేను ఇంక ఇందులోనే పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన లేకుండా ఒక 5 మినిట్స్ వేయించేసి చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసేసాను. ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. పేస్ట్ అనేది కొంచెం స్మూత్గా ఉండాలి. టొమాటో కానీ, ఆనియన్ కానీ, అలాగే కాజు కానీ మనకి పేస్ట్ అయిపోవాలి. అలా పేస్ట్ చేసి పెట్టేసుకున్నాను. ఈ పక్కన పన్నీర్ అనేది కట్ చేస్తాను. అయితే పన్నీర్ ముక్కలు మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, పెద్ద క్యూబ్ కింద కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా పెద్ద క్యూబ్స్ కింద కట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ కళాయి పెట్టి దాంట్లో బటర్ వేసేస్తున్నాను. ఈ బటర్ ఇలా మెల్ట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ని అయితే వేసేసుకుందాము. వేసుకుని ఈ బటర్లో పేస్ట్ని వేయించుకోవాలి. ఆల్రెడీ మనం పచ్చివాసన లేకుండా వేయించేసుకున్నాం కాబట్టి త్వరగానే వేగిపోతుంది, కానీ కొంచెం సిమ్లో పెట్టుకుని అలా వేయించుకుంటూ ఉండాలి, లేదంటే పేస్ట్ అనేది మాడుతుంది. కాబట్టి ఇప్పుడు కొంచెం దీంట్లో పసుపు కూడా వేసేసుకుందాము. పసుపు కూడా వేసుకుని కారం కూడా వేసేసుకుందాము ఇప్పుడే, ఎందుకంటే అప్పుడే మనకి కారం అన్నీ కూడా ఈ పేస్ట్కి పడతాయి కాబట్టి సరిపడినంత కారం కూడా దీంట్లో వేసేసుకోవాలి. నేను ఒక 3 స్పూన్స్ కారం వరకు వేసేసాను, ఒక పావు స్పూన్ పసుపు వేసేసాను. ఇది బాగా కలుపుకొని దీంట్లో మిక్సీ జార్ కడిగి కొంచెం వాటర్ అయితే వేసేసుకుందాము, అప్పుడు పేస్ట్ బాగా వేగుతుంది మాడకుండా. ఇలా వాటర్ కూడా వేసుకుని బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకుని వేయించుకుందాము. దీంట్లోంచి ఆయిల్ అనేది మనకి పైకి తేలాలి, అప్పటి వరకు కూడా వేయించుకోవాలి. చూసారు కదా, పైకి ఆయిల్ అనేది తేలుతుంది బబుల్స్ కింద. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకుందాము. ఆనియన్స్లో కూడా సాల్ట్ ఏమీ వేయలేదు, దీంట్లోనే వేసుకోవాలి. సరిపడినంత సాల్ట్ దీంట్లో వేసుకుని మనం గ్రేవీకి సరిపడినంత వాటర్ అయితే ఇప్పుడు వేసేసుకుందాము. బాగా పేస్ట్ అనేది వేగింది, ఆయిల్ కూడా మనకి ఆ సైడ్ తేలుతుంది కదా. ఇప్పుడు వాటర్ పోసుకుందాము. అంటే మనకి గ్రేవీ కన్సిస్టెంట్ని బట్టి వాటర్ వేసుకోవాలి, ఎంత థిక్గా ఉండాలి అని మనం చూసుకోవాలి. ఇప్పుడు నేను ఒక 1 గ్లాస్ వరకు అయితే వాటర్ వేసేస్తున్నాను. 1 గ్లాస్ వాటర్ వేసి బాగా కలుపుకుందాం. అయితే నేను ఇందులో ధనియా పౌడరు, జీరా పౌడర్ అలాంటివి ఏమి విడిగా వేయట్లేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా. నెక్స్ట్ ఇంకా గరం మసాలా వేస్తాను. అది ఇంట్లో తయారు చేసిన గరం మసాలా కాబట్టి ధనియా పౌడరు, జీరా పౌడరు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, జీలకర్ర అన్నీ కూడా దాంట్లో కలిసినవి కాబట్టి నేను విడివిడి పౌడర్స్ ఏమీ వేయట్లేదు, ఇంకా అదొకటే వేస్తాను. ఇప్పుడు ఇలా వాటర్ వేసిన తర్వాత కొంచెం ఉడికించుకుని దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాము. కలుపుకుని మనం ఇప్పుడు ఒకసారి ఇది దగ్గర పడే వరకు ఉడికించేసుకోవాలి. ఇంకా చిక్కగా ఉంది అనుకుంటే ఇప్పుడు మనం కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు, అప్పుడు మనకి గ్రేవీ లాంటిది ఉంటుంది. ఈ పన్నీర్ బటర్ మసాలా మనకి రైస్లోకి బాగుంటుంది, అలాగే చపాతీ పుల్కాలోకి కూడా బాగుంటుంది. కర్రీ కొంచెం దగ్గర పడుతుంది కదా. ఇప్పుడు గరం మసాలా పౌడర్ వేసేసుకుందాము. ఒక 1.5 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసాను. దీన్ని
బాగా కలుపుకోవాలి. ఈ మసాలా పౌడర్ అంతా కూడా కర్రీకి పట్టేలాగా బాగా కలుపుకుందాము. కలుపుకుని ఇప్పుడు మళ్ళీ నేను దీంట్లో కొంచెం బటర్ అనేది వేస్తున్నాను. ఇందులో బటర్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఆనియన్స్ ఫ్రై చేసినప్పుడు వేసాము, అలాగే కర్రీ వేసినప్పుడు వేసాను. మళ్ళీ ఇప్పుడు కూడా కొంచెం బటర్ అనేది వేస్తున్నాను. ఈ బటర్ వేసిన తర్వాత ఒక్కసారి కర్రీ అంతా కలుపుకోవాలి. అంటే ఇంకా గరిటె పెట్టకుండా జస్ట్ ఇలా కలిపితే సరిపోతుంది. పన్నీర్ బటర్ మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసి మనం ఇందులో ఫ్రెష్ క్రీమ్ వేసుకోవచ్చు. ఇంట్లో ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ వేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనకి పాల మీద మీగడ ఉంటుంది కదా, ఆ పాల మీద మీగడని ఒక బౌల్లోకి తీసుకుని స్పూన్ తోటి కానీ ఫోర్క్తో కానీ బాగా బీట్ చేసుకోవాలి. ఆ మీగడంతా కూడా కొంచెం థిక్ పేస్ట్ లాగా అయ్యే వరకు బీట్ చేసుకుని ఆ పేస్ట్ని కూడా మనం వేసుకోవచ్చు. ఆ మీగడని ఫ్రెష్ క్రీమ్ లేకపోతే నేనైతే పాల మీద మీగడ ఉంటే కొంచెం దాన్ని తీసి ఇలా బీట్ చేస్తున్నాను క్రీమ్ లాగా అయ్యేలాగా. అయితే ఇలా చేస్తున్నప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. దీని మీద నార్మల్గా ఇలా పోసేస్తాం కదా, ఒక స్పూన్తో కానీ దాంతో కానీ నార్మల్గా ఇలా పైన వేస్తే చాలా బాగుంటుంది ఫ్రెష్ క్రీమ్ కానీ మీగడ కానీ. అయితే నేను ఇది కలుపుతున్నప్పుడు ఆచి రెసిపీస్ అండ్ వ్లాగ్స్ కదా మన ఛానల్ పేరు, సరదాగా ఏ వేద్దామని చెప్పేసి నేను ఏ అయితే వేస్తున్నాను ఈ మీగడతోటి. ఓకే ఫ్రెండ్స్, పన్నీర్ బటర్ మసాలా అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా సింపుల్గా కూడా చేసేసాం కదా. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆచి రెసిపీస్ అండ్ వ్లాగ్స్ అనే ఈ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.